పాత 500, 1000 రూపాయల నోట్ల రద్దు అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక్కరోజు బ్యాంకులకు సెలవిచ్చి 2 రోజులు ఏటీఎంలు పనిచేయవు అని చెప్పగానే జనం తెగ కంగారు పడ్డారు. 10వ తారీఖు ఉదయం బ్యాంకులు ఇంకా తెరవకముందే భారీ ఎత్తున క్యూలు కనిపించాయి. దేశంలో అక్కడ ఇక్కడ అని లేకుండా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. బ్యాంకుల్లో కౌంటర్ల వద్ద గుర్తింపు కార్డులు ఇచ్చి నోట్లను మార్చుకోవచ్చని, రోజుకి ఇలా ఒక వ్యక్తికి 4,000 వరకు ఇస్తామని చెప్పడంతో ముఖ్యంగా రోజువారీ ఖర్చులు గడపడానికి డబ్బుల కోసం చాలామంది బ్యాంకుల వద్ద తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో నిల్చున్నారు. సాధారణంగా తత్కాల్ రిజర్వేషన్ల కోసం రైల్వే స్టేషన్ల వద్ద తెల్లవారుజామున 5 గంటలకే క్యూ మొదలవుతుంది. ప్రస్తుతం బ్యాంకుల వద్ద కూడా ఇలాగే ఉంది. ఈసారి 2వ శనివారం, ఆదివారం అయినా కూడా ఆ 2 రోజుల్లో కూడా బ్యాంకులు పనిచేస్తాయని, రాత్రి 8 గంటల వరకు బ్యాంకుల్లో అదనపు కౌంటర్ల సాయంతో కూడా కొత్త నోట్లు ఇస్తామని ప్రకటించిన రష్ ఎక్కువగా ఉంటుందన్న ఆలోచనతో పొద్దున్నే పలువురు తమ ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డుల జిరాక్స్ కాపీలు, డబ్బులు తీసుకుని బ్యాంకులకు బయలుదేరిపోయారు. బ్యాంకుల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తికి కేవలం 4,000 మాత్రమే కౌంటర్లో ఇస్తామని బ్యాంకులు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇలా తీసుకున్న వారి వద్ద నుంచి కొట్టేయడానికి జేబు దొంగలు సైతం ఇదే సమయంలో సిద్ధంగా ఉంటారని, అందువల్ల ఎవరికి వారు జాగ్రత్తగా డబ్బులు దాచుకోవాలని కూడా బ్యాంక్ అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.